సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని నందిగామ గ్రామ కాంగ్రెస్ పార్టీ మరియు మాజీ సర్పంచ్ శివానందం బలపర్చిన అభ్యర్థి ఎల్లగోని విక్రంగౌడ్ మరియు 7 మంది వార్డు సభ్యులు ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలుపొందారు. మాజీ సర్పంచ్ శివానందం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, నందిగామ గ్రామ ఈవో రాజ్ కుమార్ విచ్చేసి ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన సర్పంచ్ ఎల్లగోని విక్రంగౌడ్ గురువు మాజీ సర్పంచ్ శివానందం ఆశీస్సులతో మరియు కోరిక మేరకు సర్పంచ్ ఎన్నికల్లో బరిలో దిగి నందిగామ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ రోజు మీ ఇంటి పెద్ద బిడ్డగా మీ అందరి సమక్షంలో విక్రంగౌడ్ సర్పంచ్ గా గెలిచి దాన్ని గెలుచుకున్న 7 మంది వార్డు మెంబర్లతో మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఏ పదవి లేనప్పుడే నందిగామ గ్రామానికి ఎంతో సేవ చేశారు. సర్పంచ్ గా గెలిచినప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం మంచి నిర్ణయం. సొంత నిధులతో 5 బోర్లు వేసి కొంతలో కొంత నీటి సమస్యలు నివారిస్తున్నాడు. గాంధీ విగ్రహం దగ్గర సీసీ రోడ్డు వేయడం, నందిగామ గ్రామంలో ఆడపిల్ల పుడితే వారి పేరు మీద 5,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, నందిగామ గ్రామంలో ఇంటర్ చదువుకున్న విద్యార్థులకు సంవత్సరానికి 1,100 రూపాయలు ఇస్తారని విద్యార్థులకు భరోసా ఇవ్వటం, అండర్ డ్రైనేజీ సమస్య, ఆరోగ్య ప్రాథమిక సెంటర్లలో అందరికీ వైద్యం అందించేటట్లు చూడడం, మన గ్రామంలో అమ్మాయి వివాహమైన అబ్బాయి వివాహమైన తన వంతు సహాయం మీకు ఉంటుందని మాట ఇస్తున్నాడు. మీ ఊరికి వరాల జల్లును కురిపిస్తున్న నూతన సర్పంచ్ ఎల్లగోని విక్రంగౌడ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ గ్రామ ప్రజలు, గ్రామ యువత, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి ఏ విధంగా అయితే చేయాలో మంచి ఆ భగవంతుడు ఆయన ద్వారా చేయించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ హనుమంతుని కోరుకుంటూ కూడా నేను ఒకటే కోరుకునేది, ఆయన ఏదైతే సాధించాలనే కళ ఉందో దాన్ని మీరందరూ కూడా దానికి ఎన్నుండి నడిపియాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే విధంగా ఉండి ఇప్పుడు కొంతమంది అవతల వార్డు మెంబర్స్ రాలేకపోయారు. వాళ్ళకి నేను కోరేది ఒకటే, ఎలక్షన్ల వరకు కొట్లాటలు పంచాయతీలు ఎలక్షన్ కొట్లాడడం అయిపోయింది. వీటికెళ్ళి అభివృద్ధి గురించి ముందుకు నడవండి. అందరు కూడా గ్రామ అభివృద్ధి గురించి నడవండి. మేము గతంలో కూడా మేము ఎలక్షన్లో కొట్లాడినప్పుడు ఎలక్షన్ పక్కకు పెట్టినాక ఇప్పటి వరకు నాకు 2006లో కానీ 13లో కానీ 18లో కానీ పంచుకున్న బాధ్యత కన్నా ఇంకో కొంచెం ఎక్కువ బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతలోనే నేను ఎక్కడ మిస్ కావద్దు, ఎక్కడ కూడా చిన్న తప్పిదం కూడా జరగవద్దు అని తన యొక్క ఆరాటము. ఎందుకంటే ముందు నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సర్వీస్లో ఇంకొక భాగంగా నాతో అన్నాడు అన్నట్టు, ఎవరైతే ఆడపిల్ల పుడుతుందో ఎవరైనా ఆ పాపకి ఇమ్మీడియట్లీ నేను 5,000 వాళ్ళ అకౌంట్లో వేయాలనుకుంటున్నాను అక్క. నిజంగా ఇది ఖచ్చితంగా ఇది నేను తనకి ఇంకా కూడా ఎక్కడన్నా మిస్ అయినా నేను వెంబటే ఫాలో చేస్తాను. అలాగే ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఎవరికైనా మీరు పెళ్లి చేయాలనుకుంటే కనుక ఆ పెళ్లి ఇంటికి 1,00,000 రూపాయలు తన సొంత నిధులతోనే మీ ఇంటి గుమ్మానికి తలుపు తట్టి మరి మీకు 1,00,000 రూపాయల దాకా మీ ఇంటికి వస్తాయి. అలాగే పిల్లలు చదువుకునే పిల్లలు ఇంటర్ ఎవరైనా చేసి ఇంకా ముందు చదువులకు వెళ్ళడానికి ఇంటర్లో చదవడానికి వెళ్ళే పిల్లలకి కూడా స్కాలర్షిప్ లాగా నెలకి 1,100 రూపాయలు ఇవ్వడానికి కూడా 1 ఇయర్కి 1,100 రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు నిజంగా మంచి ఏమంటారు వరాల జల్లు కురిపిస్తున్నాడు. మొన్నటిదాకా వ్యక్తిగా ఇచ్చింది, ఇప్పుడు సర్పంచ్గా ఇస్తున్నాడు. సో దీన్ని మీరు నిజంగా గ్రామ ప్రజలందరూ కూడా ఇలాంటివి అవకాశాలను ఇంకా అభివృద్ధిని ఇంకా ఇట్లా ఈ సమస్య ఉంది కాబట్టి చెయ్యలేదు అది కాదు. మన అమ్మకైనా ఆకలి అవుతుంది అమ్మ అంటేనే పెడతారు. మనము ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి ఆయనే మనకు చెయ్యాలి కాదు, మాకు ఈ సమస్య ఉంది అని వీళ్ళ వంతుగా వీళ్ళు ఒక కమిటీ వేసేసి ఒక ఆఫీస్ పెడితే ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉన్నా లేకున్నా మీ సమస్య చెప్పేసి మీ సమస్యను రాయించి